నేను 2023లో చూశాను. అసలు ఏంటిది? ఈ సిరీస్‌లో ఏముంది? అదే 'స్ట్రేంజర్ థింగ్స్'. నిజంగా అసలు ఏముంది ఇందులో? ఎందుకంత టాప్‌లో ఉంది? వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3లో ఉంటాయి. టాప్ 5లో కన్ఫర్మ్‌గా ఉంటుంది. నేను, మా ఫ్యామిలీ చాలామంది ఎంజాయ్ చేసాం ఈ సిరీస్ చూసి. చిన్న పిల్లలతో ఉంటుంది. అసలు 'స్ట్రేంజర్ థింగ్స్'లో నిజంగా ఏదో అద్భుతం ఉంది. ఈ షో ప్రపంచాన్ని ఒక తుఫానులా, ఒక అందులో లీనమైపోతారు. ఒక తుఫాన్లా తీసుకెళ్తుంది. మరి ప్రతి చోట ఎగ్జైట్మెంట్, ప్రేక్షకులు చూసే వాళ్ళ హృదయాల కైవసం అటు ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే ఈ సిరీస్ను ఇంతమంది ఈ ప్రపంచం దుర్వినియోగంగా మార్చిన విషయం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రజలు ఈ వింత మరియు అద్భుతమైన కథతో ఎందుకు పూర్తిగా కట్టిపడేశారు? దుర్వినియోగం అంటే మంచిగా వాడారు. దుర్వినియోగం ఏం లేదు. ఇది థాట్ఫుల్. ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. దానికి సమాధానం ఏంటంటే ఈ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. ఈ 'స్ట్రేంజర్ థింగ్స్'లో కలిసి తీసుకువచ్చే అంశాలు ఖచ్చితంగా ఖచ్చితంగా మనతో తీసుకెళ్తాం. నిద్రపోయేటప్పుడు కానీ, ప్రతి భాగంలో, ప్రతి ఎపిసోడ్లో. ఇది కేవలం రాక్షసు లేదా మనుషుల మధ్య సంఘటనల గురించిన ప్రదర్శన కాదు. ఇది స్నేహం, సాహసం, ధైర్యం, ప్రేమ మరియు ఎప్పటికీ వదులుకొని శక్తి గురించి. ఈ ప్రపంచం ఆశ్చర్యంతో నిండి ఉన్నప్పుడు మరి ఏదైనా సాధ్యమే అనిపించినప్పుడు మనం చిన్నప్పుడు అనుభవించిన ఉత్సాహం మరియు రహస్యాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే అంత ఎంగేజింగ్గా, బోరు కొట్టకుండా ఉంటుంది కాబట్టి. ఈ సిరీస్ ఫ్రెండ్స్ మధ్య జరుగుతుంది. నలుగురు ఫ్రెండ్స్. ఈ సిరీస్ యొక్క స్నేహితుల సమూహం అంటే కంబైన్. సాధారణ పిల్లలు అసాధారణ హీరోలుగా మారతారు. మైక్, ఎలెవెన్, డస్టిన్, లుకాస్ మరియు వీళ్ళ మధ్య ఉన్న సంబంధమే ఈ కథకు నిదర్శనం. ఈ కథను నిజంగా ముందుకు నడిపిస్తుంది. వారు భయంకరమైన ప్రమాదంలో ఎదుర్కొంటారు. మనకు తెలియని చాలా చాలా రాక్షసులు, డెవిల్స్ ఉంటాయి. వాటన్నింటినీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ వారు ఒకరి కోసం ఒకరు పోరాటం ఆపలేరు. ఈ సిరీస్ మొత్తం వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు ఎన్ని ఆటంకులు ఎదురైనా కూడా. అంత బాగుంటుంది. వాళ్ళ ధైర్యం చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. వినయం, విధేయత, ధైర్యం మరియు మనం శ్రద్ధ వహించే వ్యక్తులకు ఈ సపోర్ట్, అండగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను అవి మనకు గుర్తు చేస్తాయి. మరియు అది ప్రతి చోట ప్రేక్షకులతో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక విజువల్, ఒక మైండ్, ఒక విజువల్గా ఉంటుంది ప్రతిధ్వనించే విషయం. అంటే మనకు ఒక విజువల్ వండర్, ఒక మైండ్లో కళ్ళు మూసుకున్న తెరుచుకున్న అదే మనకు విజువల్గా కనిపిస్తుంది, దాని ప్రతిబింబం. మీ స్నేహితుల సహాయంతో మీరు దేన్నైనా అధిగమించగలరని ఎవరు నమ్మరు. మరొక కోణం నుండి భయంకరమైన రాక్షసులను కూడా. సో 'స్ట్రేంజర్ థింగ్స్'లో ప్రపంచాన్ని నిర్మించడం దాని గొప్ప బలాల్లో ఒకటి. ఇది వింత జీవుల మరియు నీడ శక్తులతో నిండిన సుపరిచితమైన కానీ వికృతమైన ప్రదేశం. కానీ మనోహరమైన విషయం ఏమిటంటే ఇది ఒక అద్భుత ప్రపంచం. ఎంత వాస్తవంగా అనిపిస్తుందంటే దాన్ని సృష్టించిన వారు కూడా అద్భుతంగా, సృష్టికర్తలు దాన్ని అద్భుతంగా అసాధ్యం అనిపించే విశ్వాన్ని రూపొందించారు. మరియు ఆ సస్పెన్స్ భావం ప్రతి ఒక్క హృదయాన్ని కదిలిస్తుంది, అందులో లీనమైపోతుంది. ప్రేక్షకులను సీజన్ తర్వాత సీజన్కు తిరిగి వచ్చేలా చేస్తుంది. అదే ఈ సీజన్లో ఉండే గొప్పతనం. అందుకే ప్రపంచంలో టాప్ ప్లేస్లో, టాప్ 5లో ఉంది ఇప్పటికి కూడా 'స్ట్రేంజర్ థింగ్స్'. మొత్తం 4 సీజన్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. చూడండి, బాగుంటుంది. ఇంకా సీజన్ 5 త్వరలోనే వస్తుంది.
ఇందులోని పాత్రలు ధైర్యం, భయం మరియు ప్రమాదాలు ఇవన్నీ ఎదుర్కొంటాయి. కానీ ధైర్యం అంటే నిర్భయంగా ఉండటమే కాదు అని కూడా అవి మనకు చూపుతాయి. ఇది ఆ భయాలను ధీటుగా ఎదుర్కోవడం. 11 తన నిజమైన శక్తిని కనుగొన్న లేదా జాయ్స్ బయర్స్ తన తప్పిపోయిన కొడుకును వదులుకోవడానికి నిరాకరించిన ఈ సిరీస్ మనకు నచ్చిన వారి కోసం పోరాడడం అంటూ ఏమిటో చూపిస్తుంది. ది లెసన్ ఫర్ ఇట్. తన తల్లి తన కొడుకు ఒక డెవిల్ ఎత్తుకొని పోతే తను ఎలా సాధించుకుంటుంది తన కొడుకుని. అది కూడా తన ఇంట్లోనే ఉంటాడు, కానీ ఎవరికి ఆ విషయం తెలియదు. అదే సస్పెన్స్. మీరు ఆ సిరీస్ చూస్తే మీకు తెలుస్తుంది. 11 తన శక్తులను ఉపయోగించడం. జాయ్స్ క్రిస్మస్ లైట్ల ద్వారా కమ్యూనికేట్ చేయడం. క్రిస్మస్ నేనున్నాను ఇంట్లో అమ్మ అనే లైట్ ద్వారా సిగ్నల్ ఇవ్వడం, కమ్యూనికేట్ చేయడం మరియు డెమోగోర్గాన్ నీడలో దాగి ఉండడం వంటి సన్నివేశాలను చూడటం. సో ఈ వరల్డ్ వైడ్గా అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు స్ట్రేంజర్ థింగ్స్ వైపు ఆకర్షితులవ్వడానికి మరొక కారణం దానిలోని అద్భుతమైన పాత్రలు. ప్రతి ఒక్కరి కథకు ఏదో ఒక ప్రత్యేకతను తెస్తుంది. బలం మరియు బలహీనత నుండి హప్పర్ యొక్క కఠినమైన బాహ్య మరియు లోతైన న్యాయం వరకు పోరాడుతూనే ఉంటాడు. కానీ లోతుగా ఉండే పాత్రను మనం చూస్తాం. ప్రతి ఒక్క పాత్ర మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. అంత బాగుంటుంది. ఇందులోని పాత్రను ఫస్ట్ సీజన్తో మొదలు పెడితే అవి ఎదుగుతున్న తీరు, కష్టపడడం, విజయం సాధించడం వంటి అంశాలు మనల్ని అడుగడుగున ఎవ్రీ మినిట్ వారి కోసం వెళ్ళాలనుకునేలా చేస్తాయి. మనమే వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఈ స్ట్రేంజర్ థింగ్స్లో పిల్లలు మనం కాపాడాలని మనకే అనిపిస్తుంది. అది ఎవ్రీ మినిట్ అంత బాగుంటుంది. ఎమోషన్, వెరీ ఎమోషన్. స్ట్రేంజర్ థింగ్స్ యొక్క అత్యంత శక్తిమైన అంశమే దాని ఆశ యొక్క సందేహం. విషయాలు ఎంత చీకటిగా ఉన్న ద డార్క్ పాత్రలు ఎప్పుడూ వదలవు, మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. వారు ఒకరి కోసం ఒకరు, తమ ఊరు కోసం, తమ ప్రపంచం కోసం పోరాడుతున్నారు. భయంకరమైన సమయాల్లో కూడా కాంతి ఎల్లప్పుడూ ఉంటుందని ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. అదే స్ట్రేంజర్ థింగ్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇన్స్పైరింగ్ అంటే ఆ పిల్లల యొక్క ధైర్యం మన ఎంగేజింగ్గా చేస్తుంది. మనం చీకటిని అధిగమించగలమని, భయం యొక్క మరోవైపు ఎల్లప్పుడూ ఆశ ఉంటుందని విశ్వసించేలా ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది, అందులోకి తీసుకెళ్తుంది. సో స్ట్రేంజర్ థింగ్స్ ప్రపంచ ప్రేక్షకులకు స్ట్రేంజర్ థింగ్స్ కేవలం హిట్ షో కంటే ఎక్కువ. ఇది కథ శక్తికి గుర్తు. మీరు ఎక్కడి నుండి వచ్చినా కొన్ని థీమ్లు అందరితో ప్రతిధ్వనిస్తాయి. స్నేహం, ధైర్యం, బలం, సాహసం, మంచి మరియు చెడులకు వ్యతిరేకంగా పోరాటం. ఈ విశ్వవ్యాప్త సత్యాలు ప్రతి మూలలో ఉన్న ప్రజలతో మాట్లాడుతాయి. కాబట్టి మీరు ఇందులోని రహస్యాలు, స్నేహాలు, ఎవ్రీథింగ్ స్ట్రేంజర్ థింగ్స్లో ప్రతి ఒక్కరికి ఏదైనా అందిస్తుంది. మరియు మనలోని హీరోని కౌగిలించుకోవడం, ఆలింగనం చేయడం, అసాధారణమైన వాటిని విశ్వసించాలని మరియు చాలా ముఖ్యమైన వాటి కోసం ఎప్పుడు పోరాడకుండా ఉండమని ఇది మనందరినీ ప్రోత్సహిస్తుంది. చివరిగా ఇందులో స్ట్రేంజర్ థింగ్స్ యొక్క పిల్లల యొక్క థీమ్ మనకు నేర్పించేది ఏమిటంటే కలిసి బలంగా నిలబడి తెలియని వారిని ఎదుర్కొంటారు, తదుపరి దేనికైనా సిద్ధంగా ఉన్నారు. అందుకే మేము స్ట్రేంజర్ థింగ్స్ను ఇష్టపడతాము. ఎందుకంటే చివరికి ఇది మరొక ప్రపంచానికి సంబంధించిన కథ కాదు. ఇది మన గురించి. మనం కలిసి నిలబడితే మనం ఏమి సాధించగలం అనే దాని గురించి, మరియు అది ఎందుకు అవుతుంది. సో ఈ సిరీస్ అందరికీ
చాలా చాలా బాగా నచ్చుతుంది. కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. 100% గ్యారంటీ.